ఈ సినిమాకి నాకు పిలిచి డేట్గా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అలాగే ప్రొడ్యూసర్ గారు శివకుమార్ సార్ కూడా నాకు చాలా హెల్ప్ చేశారు సినిమాకి. అలాగే మీడియా మిత్రులు ఈ సినిమాని ముందుకు తీసుకొచ్చి ఇంత సక్సెస్ చేసినందుకు అందరికీ కృతజ్ఞత అండి. థ్యాంక్ యూ. సైలెన్స్ అండి. తిరగబడరా స్వామి నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా రిలీజ్ అయిన అన్ని సెంటర్స్లో విజయవంతంగా నడుస్తుంది. ఈ సినిమా నేను చూశాను. మంచి స్క్రీన్ ప్లే, డైరెక్టర్ గారు మాస్ డైరెక్టర్, ఆయనకున్న కోణంలో ఎక్కడ టెంపో తగ్గకుండా మంచి స్క్రీన్ ప్లే సినిమా చాలా బాగుంటుంది. విజయవంతం చేసినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మల్కాపురం శివకుమార్ గారు సినిమాని ప్రేమించి కథ విన్నప్పటి నుంచి ఆయన ఎప్పుడు షూటింగ్లో దగ్గరుండి చూసుకుంటూ చాలా ఒక బిడ్డలాగా సినిమాని ప్రేమించి నిర్మిస్తారు. సినిమాని మంచి సినిమా తీశారు. డెఫినెట్గా దీనికి మంచి రిజల్ట్స్ వచ్చి రేపు ఎల్లుండి మంచి ఓపెనింగ్స్ ఇంకా పెరిగి మంచి లాభాలు రావాలని కోరుకుంటున్నాను. ఇలాంటి మంచి సినిమాలు ఎప్పుడు శివకుమార్ గారు చేస్తూ ఉంటారు. డెఫినెట్గా మరలా కూడా సార్ బ్యానర్లో 2 సినిమాలు వస్తున్నాయి. సార్ బ్యానర్లో ఎప్పుడు విజయవంతంగా ఉండాలని, ఆహ్లాదకరంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ టెక్నీషియన్స్ అందరికీ నేను ఆల్ ది బెస్ట్ చెప్తూ, అలాగే మా రవికుమార్ చౌదరి గారికి ఇప్పుడు నెక్స్ట్ మంత్లో శ్రావణ మాసంలో మరొక పెద్ద సినిమా ఆఫర్ వచ్చింది. అది యాక్చువల్గా నాకే తెలిసింది, నేను మాట్లాడాను అనమాట. అది త్వరలో అనౌన్స్ అవుతుంది. ఆ సినిమా కూడా ఈ స్టేజ్ మీద అది అనౌన్స్ చేస్తున్నాను, నాకు తెలిసింది కాబట్టి శివకుమార్ గారు. అలాగే శివకుమార్ గారి బ్యానర్లో నేను ప్రతి సినిమాలో యాక్ట్ చేస్తూ ఉంటాను. నాకు పిలిచి అవకాశం ఇస్తారు. థ్యాంక్ యూ సార్. మరిన్ని సినిమాలు శివకుమార్ గారు పెద్ద పెద్ద సినిమాలు చేసి ఇండస్ట్రీలో నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. ఇప్పుడు ఆయన ఇంకా పెద్ద సినిమాలు పెద్ద హీరోలతో కూడా చేసి అదే పొజిషన్ ఎప్పుడు కాపాడుకుంటారని నేను ఆశిస్తున్నాను. హీరోయిన్ కొత్త అమ్మాయి చాలా బాగా చేసింది. అమ్మాయి మన సినిమా చూసినప్పుడు కూడా అనుకున్నాము నెక్స్ట్ సినిమాలో ఈ అమ్మాయిని తీసుకెళ్లాలని. పర్ఫార్మెన్స్ చాలా బాగుంది అమ్మాయిది. తెలుగు అయినా కూడా అమ్మాయికి రాకపోయినా కూడా సార్ ఒక విషయం, తెలుగు డబ్బింగ్ అమ్మాయి చెప్పిందా? నెక్స్ట్ మూవీ ట్రై చేస్తావా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఇక్కడ ఇతర లాంగ్వేజ్ నుంచి వచ్చిన హీరోయిన్స్ అందరూ బాగా ట్రై చేస్తున్నారు. 2-3 సినిమాలు చేసేప్పటికీ వాళ్ళే డబ్బింగ్ చెప్పుకుంటున్నారు. బాగా ఇంట్రెస్ట్గా చేస్తున్నారు ఎవరైనా ఆర్టిస్టులు. ఇవాళ రేపు చూస్తున్నాం కదా, పెద్ద పెద్ద చదువులు చదువుకునే వాళ్ళు కూడా ఇండస్ట్రీకి వస్తున్నారు. బాగా కోఆపరేటివ్గా ఉంది అంతా ఇండస్ట్రీ. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ మనలో అసలు స్క్రీన్ మీద అదేంటి అంటారు, ఊపేసింది అనమాట స్క్రీన్. చాలా బాగుంది అమ్మాయి. అంటే అలా సాంగ్ చేస్తుందని అనుకోలేదు. అది శివకుమార్ గారు మరి ఎంత రెమ్యునరేషన్ చేపించారో తెలియదు, కానీ ఫస్ట్ టైం చాలా బాగా చేసింది అమ్మాయి సాంగ్. అమ్మాయి క్యారెక్టర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు శివకుమార్ గారికి, డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ నేను సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ గారికి కంగ్రాచులేషన్ సార్. మా ప్రొడ్యూసర్ గారికి కంగ్రాచులేషన్ సార్. ఒక మంచి సినిమా చేశారండి, కమర్షియల్ హిట్. ఇది పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్. శనివారం ఆదివారం బాగా ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వస్తారు కూడా, ఎందుకంటే మంచి సినిమా. మంచి సినిమాలను ఎప్పుడు ఆదరిస్తారు జనాలు, ఈ సినిమాను కూడా ఆదరిస్తారు. ఈ సినిమాలో అన్ని రసాలు ఉన్నాయి. ఎమోషన్ కానివ్వండి, కామెడీ కానివ్వండి. సెకండ్ హాఫ్ నా సినిమా చూసి నాకు ఫోన్ చేసిన వాళ్ళు చాలామంది సెకండ్ హాఫ్ని బాగా అప్రిషియేట్ చేస్తున్నారు, ఎందుకంటే అక్కడ ఉన్న కామెడీ ఇవి ప్లస్ ఎమోషన్స్ని. డెఫినెట్గా ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. చూడని వాళ్ళు కూడా చూడండి. స్క్రీన్ మీద సినిమా చూస్తున్నప్పుడు ప్రొడ్యూసర్ గారు ఎక్కడ కోతలు వేయలేదు, అంతా మోతలే అన్నట్టు అనిపించింది. చాలా అద్భుతంగా బాగా ఖర్చు పెట్టి బాగా సినిమా తీశారు. చాలా బాగా చేశారు. రవికుమార్ చౌదరి గారు తన కెపాసిటీ ఏంటో చూపించారు ఈ సినిమాతో. ఇక మాల్వి మల్హోత్రా గారు, రవికుమార్ చౌదరి గారు పరిచయం చేశారు మాల్వి గారిని. ఫస్ట్ వచ్చినప్పుడు డైలాగ్స్ అవి కొంచెం నేర్పించాలి, హిందీ కదా అని. నేను చూసినప్పుడు అన్నాను, జెనీలి అలా ఉన్నారండి అని. డెఫినెట్గా స్క్రీన్ మీద చూసినప్పుడు అలానే అనిపించారు. చాలా చలాకీగా ఉన్నారు. డెఫినెట్గా మీకు మంచి పేరు వస్తుందండి. ఆల్రెడీ
ఈ సినిమాలో మీరు చాలా బాగా చేశారు రాజ్ తరుణ్ గారితో కలిసి. తర్వాత ప్రతి ఒక్కళ్ళు చెప్పేది సినిమా చూసిన తర్వాత జేబీ గారి గురించి బాగా చెప్పారండి. ఆర్ఆర్ ఎరగదీశారు, అసలు మామూలుగా చేయలేదు. ఒక కీరవాణి గారు కనిపించారు నాకైతే. ఆయన ఎంత దీనుగా చేస్తారో, ఎంత రిచ్గా చేస్తారో అంత బాగుందండి ఆర్ఆర్. డెఫినెట్గా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది, అందరూ చూడండి, ఆదరించండి. డెఫినెట్గా ఇది చాలా మంచి సినిమా, మీ అందరికీ నచ్చుతుంది, చూడండి. మీరందరూ హిట్ చేశారు, ఆల్రెడీ చూసిన వాళ్ళందరూ హిట్ చేశారు, ఇంకా పెద్ద హిట్ చేయాలి. ఇలాంటి చిన్న సినిమాలు ఆడాలి. చిన్న సినిమాలు బాగా ఆడినప్పుడే ఇండస్ట్రీ బాగా కలకలాడుతుందని నేను నమ్ముతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం నాకు ఇచ్చిన మా డైరెక్టర్ గారికి, మా ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ. మనరాజ్ చోప్రా గారు, రాధాబాయ్ ఎరగదీశారు మీరైతే. చాలా బాగా చేశారు. ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ చూసినప్పుడు. బిగ్ బాస్లో చూసినప్పుడు కూడా చాలా సాఫ్ట్ క్యారెక్టర్ అనుకున్నాను, కానీ యాక్టింగ్ రాధాబాయ్ చేసిన తర్వాత చాలా మాస్ అనిపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ. ఈ సినిమాని పెద్ద హిట్ చేసినందుకు ప్రేక్షకులకి థ్యాంక్ యూ. ఈ సినిమాని మీడియా మీరే ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. మీ కోఆపరేషన్ చాలా అవసరం. మీ కోఆపరేషన్ ఉంటే ఇంకా పెద్ద హిట్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. హిందీలో చేస్తున్నప్పుడు ఈ సినిమాకి క్యారెక్టర్కి యాప్ట్ అవుతుందని జరిగింది. అయినా చాలా బాగా చేసిండ్రు. థ్యాంక్ యూ. ఇప్పుడు మాల్వి మాట్లాడు. అందరికీ నమస్కారం. ఓకే, మూవీ చూసారా? ఓకే, whoever has not seen the film, please go cinema theater ki chudandi. And I'm very thankful to Shiv Kumar sir, who introduced me to Telugu cinema with such a beautiful character, proper mass character. I feel so grateful that playing a Balya Garu fan girl, it's very rare, and he gave me this opportunity. My director Garu, thank you for writing such a beautiful character for me, and each and everyone associated with this film. I would like to thank everyone because my team anta chala manchi team, andru naku chala support chesaru, and everyone performed really well. Even Manara, you killed it. Literally, I watched the film and I was like, she's doing such a great job. Makran sir, Raj, and this Raghu Babu sir, everyone performed really well. Prakriti Garu. So please go and watch the film in theaters, and I really want your love and support. And నేను తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా సినిమాలు చేయాలి అనుకుంటున్నాను. దానికోసం మీ లవ్ అండ్ సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. 33 సంవత్సరాల నుంచి నేను కాపాడుకుంటూ వస్తున్నా. మరీ ముఖ్యంగా ఈ సినిమా ప్రమోషన్ స్టార్ట్ అయిన డే 1 నుంచి కూడా నాకు అండదండగా ఉన్న నా మిత్రులు, మీడియా మిత్రులందరికీ పేరున మనస్ఫూర్తిగా నమస్కారం చెప్తున్నాను. నెక్స్ట్ ఈ సినిమా విషయానికి వస్తే ఫస్ట్ నేను కథ రాసుకున్న తర్వాత చాలా గ్యాప్ వచ్చింది నాకు. కథ రాసుకున్న తర్వాత ప్రొడ్యూసర్ కావాలి. మా డిఎస్ఆర్ గారు అన్నయ్య మంచి ప్రొడ్యూసర్ తీసుకెళ్ళి మా శివకుమార్ గారిని దర్శనం చేశారు. ఆ వేళ విశేషం ఏంటో అదే రోజు ఇమీడియట్గా ఆయన వర్క్ చేశారు. మంచి ఆర్టిస్టులు ఉన్నాయి, సచ్ గ్రేట్ ఆర్టిస్టులు ఉన్నాయి. రాజధానిని సజెస్ట్ చేసింది సారే, మాధవి తీసుకొచ్చింది సారే, మకరంద్ గారిని తీసుకొచ్చింది సారే, మనోజ్ చోప్రా గారిని తీసుకొచ్చింది సారే, జేబీ గారిని తీసుకొచ్చింది సారే, ఫైట్ మాస్టర్ తీసుకొచ్చింది సారే. ఇంకొక చిన్న ఏంటంటే నేను తన ఆర్ట్ అసిస్టెంట్గా ఉన్నప్పటి నుంచి గురవ రవికుమార్ ఎగ్జామ్ నుంచి పిల్లల నుంచి వరకు నా సినిమా అసిస్టెంట్గా పనిచేశాడు. సడన్గా శివకుమార్ గారు ఆర్ట్ డైరెక్టర్ రవి అన్నారు. అరే మళ్ళీ ఇక్కడ అంటే నాకు బాగా ఇష్టమైన టెక్నీషియన్స్ని ఒక భాషా అసిస్టెంట్ కానీ ముఖ్యంగా మనకి జవహర్ రెడ్డి ఈ సినిమాగా నాకు వెన్నంటుండి చాలా ఒక హార్ట్ఫుల్గా, ఒక స్నేహితుల్లాగా, ఒక అన్నయ్యలాగా నాకు సజెషన్స్ చేస్తూ నా సజెషన్స్ తీసుకుంటూ చాలా చక్కగా నాకు కోఆపరేట్ చేశాడు. అలాగే రాజ్ చక్కగా నేను చెప్తే అది ఏది కాదనకుండా మంచి పర్ఫార్మెన్స్ చేశాడు. ఈ రోజున హ్యాట్స్ ఆఫ్ టు ఆంధ్ర, తెలుగు 2 రాష్ట్రాల తెలుగు ప్రేక్షకులకి. ఎందుకంటే నిన్నటి కంటే ఇవాళ కలెక్షన్స్ పెరిగాయి. దానికి ఉదాహరణ ఫర్ ఎగ్జాంపుల్ థియేటర్స్ పెరిగాయి, 25 థియేటర్స్ పెరిగాయి కదా సార్. అలాగే కలెక్షన్స్ పెరిగాయి. కాబట్టి మంచి సినిమాని ఎవడు అడ్డుకోలేడు, ఏ రివ్యూ అడ్డుకోలేడు. మనకు ఇండస్ట్రీలో ఉంటున్నాం. ఒక సినిమా బతికితే ఎంతోమంది రివ్యూలు రాసేవాళ్ళు వాళ్ళ పిల్లలకి బట్టలు కొనగలరు, పిల్లలకి అన్నం పెట్టగలరు. ఒక సినిమా గురించి బ్యాడే రాసి ఆ సినిమా చస్తే అందరూ ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి తప్పుగా మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే 33 సంవత్సరాలు ఉన్నా ఇవాళ కొత్తగా వచ్చారు, పెద్ద పుడిగిలు అనుకోవద్దు. కొత్తగా వచ్చేది రాసేస్తుంది. సీనియర్స్ ఉన్నారు, వాళ్ళ సజెషన్స్ తీసుకోండి, కొంచెం ఆలోచించండి. ఒక సినిమా బతికితే మనం బతుకుతాం, మీరు కూడా మన పార్టే. దయచేసి మీకు తప్పుగా ఎవరు అంటలేదండి. ఈ డ్యూటీ మీరు చేయొచ్చు, కాదనట్లేదు. మీ శాలరీస్ మీకు రావాలి. స్పైసీ న్యూస్ రాస్తున్నామని చెప్పి
లేకపోతే రివ్యూస్ రాస్తామని చెప్పి సినిమాని కిల్ చేస్తే మనకి మనం ఉరేసుకుంటే లెక్క. దయచేసి అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఇక ఆర్టిస్ట్ విషయంకి వస్తే ఈ సినిమాలో ఫస్ట్ టెక్నీషియన్స్ జవహర్ అయిపోయింది, జేబీ రాత్రనక పగలనక ఎప్పుడు ఫోన్ చేసినా విసుకోకుండా, బట్ నేను ఎప్పుడు వేరే ట్యూన్ కూడా అడగలేదు. ఉన్న ట్యూన్ ఎలా ఎలా ఇద్దరు డిస్కస్ చేసుకొని డెవలప్ చేస్తే ఇవాళ థియేటర్లో అట్ సేమ్ టైం మన రివ్యూస్ రాసిన వాళ్ళు కూడా జేబీ గురించి చాలా బాగా చక్కగా రాశారు. రీ రికార్డింగ్ ఎరకొడిస్తాడు, నో డౌట్ ఇన్ దట్. ఆ తర్వాత భాషాశ్రీ నాకు ఇప్పుడే కాదు, ఎంపీలో ఇంప్రూవ్ నుంచి భాషాశ్రీ పరిచయం. వేరే భాషలో కూడా నాకు సార్లు రాశాడు, లిరికల్గా రాశాడు. మీరా సినిమాలో నాకు ప్రతి కష్టం రాసుకుంటూ వచ్చాడు. ఈ సినిమా కూడా చాలా కొట్టడానికి తండ్రిగా ఉన్న భాష కూడా చాలా థ్యాంక్స్. ఆర్టిస్టులు హీరో అయిపోయింది. మల్వి సార్ పరిచయం చేసినప్పుడు ఫస్ట్ ఫోటో చూపించారు, హాఫ్ శారీలో ఉంది, చాలా బాగుందండి అన్నాను. ఆమెను పిలిపించారు, టెస్ట్ షూట్ చేసాం. టెస్ట్ షూట్ చాలా బాగుంది, లొకేషన్లో ఇంకా బాగా అనిపించింది. హ్యాట్సాప్ మల్వి. ఇవాళ థియేటర్లో నెక్స్ట్ థియేటర్లో 2 జరుగుతున్నాయండి, నేను చూస్తున్నాను, ప్రతి థియేటర్కి వెళ్తున్నాను కదా. క్లైమాక్స్ సాంగ్ ఏమో గుండె వస్తుంది, రాధాబాయి సాంగ్ ఏమో గుండెల్లో ఒక హై వోల్టేజ్ షాక్ వస్తుంది ఆ కుర్రగారికి. బాయ్ పైగా పర్ఫార్మెన్స్ కూడా. అరే బాబు ఏమైంది సౌండ్ కానీ అడ్జస్ట్ కావన్నమాట. ఓకే రైట్, థ్యాంక్ యూ. ఇది కూడా ఒక మంచి సులభన్నామే. ఫస్ట్ నుంచి మన జరుగుతున్న ప్రతిసారి నవ్వుకోకుండా ఏ సమావేశంలో లేవు అవును కదండి. నిజంగా థ్యాంక్ మన లక్కు సార్, మీ లక్కు మా లక్కు సార్, సరదా జరిగిపోతుంది. అలాగే ఇక సాంగ్ వరకు ఓకే. పర్ఫార్మెన్స్ అంతమందిలో ఆ డైలాగ్ చెప్పాలి కష్టం ఉంటుంది. భాయ్ రాధాభాయ్, కంచు బట్ల రాధాభాయ్, యాసిడ్ ఏం చెప్పానో నన్ను మించేసిందండి. ఆ అమ్మాయి కూడా చాలా హ్యాట్స్ ఆఫ్. అలాగే సార్ ఎక్కడున్నారు, మకరం దేశపాండే గారు, బ్యూటిఫుల్ ఆర్టిస్ట్, రెస్పెక్టబుల్ పర్సన్. నాకు అంత బ్యూటిఫుల్ అండ్ రెస్పెక్టబుల్ పర్సన్ని పరిచయం చేసిన శివకుమార్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ప్రగతి గారు, రఘుబాబు అన్నయ్య, నా పరిశ్రమలో ఉంటారు రఘుబాబు అన్నయ్య, రాజారవీంద్ర గారు, ఇలా పేరున ఇవాళ థియేటర్లో చెప్పాను కదండి. నిన్న నిజంగా కొంచెం ఏంటి అనుకున్నా. తర్వాత నెక్స్ట్ షోకి ఇవాళ 25 థియేటర్స్ ప్రిని అంటే అంతకంటే విజయానికి సూచిక లేదు. నెక్స్ట్ ప్రొడ్యూసర్ గారు శివకుమార్ గారిని, జహీరాబాద్ నాకు ఫస్ట్ టైం అండి. అంటే సినిమాలో ఎప్పుడు చూస్తే మనం ఎక్కడిక్కడికి చేసుకుంటూ ఉంటాం. అలా కాకుండా ఐకి కొంచెం కొత్త విజన్ ఉంటుంది, కొత్త యాంగిల్ బాగుంటుంది చెప్పి తీసుకెళ్తే నాకు ఏ లొకేషన్ కావాలంటే ఆ లొకేషన్ ఇమీడియట్ ఓకే. ఒక షుగర్ ఫ్యాక్టరీ ఉందండి, వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్పాలి షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళకి. దాన్ని నేను ఫిల్మ్ సీట్లు మనం ఎలా వాడుకుంటామో అంతకంటే దారుణంగా వాడేసాము. ఈ మిషన్ కూడా తెప్పండి అంటాం, ఏదో ఆడుతున్న మిషన్ ఇది ఆపేయండి అంటాం. కానీ చాలా వాళ్ళు హెల్ప్ చేశారంటే అది కేవలం ప్రొడ్యూసర్ గారు శివకుమార్ గారిని వాళ్ళకి ఉన్న అండర్స్టాండింగ్, అది మా అదృష్టం. నెక్స్ట్ ఎక్స్క్యూజ్ మీ, ఒక్క సినిమా తీస్తే ఒక నిర్మాత 100 కుటుంబాలు దాంట్లో హ్యాపీగా ఉంటాయి. దాంట్లో మీడియా ఉంటుంది, మేము ఉంటాం, ఆర్టిస్టులు ఉంటారు, టెక్నీషియన్స్ ఉంటారు, థియేటర్ దగ్గర టికెట్ అమ్మేట్టు బుకింగ్ క్లర్క్ ఉంటాడు, థియేటర్ దగ్గర గేట్ వాచ్మెన్ ఉంటాడు, క్యాంటీన్ ఉంటాడు, ఇంతమంది ముడిపడిందే సినిమా. అంటే ఒక ప్రొడ్యూసర్ ఒక సినిమా తీస్తే లాభం వచ్చినా నష్టం వచ్చినా కూడా ఒక 6 నెలలు ఒక 100 మంది ఫ్యామిలీస్కి అన్నం పెట్టారు సార్ మీరు. పైగా అక్కడ రాకుండా ఎక్స్క్యూజ్ మీ సార్, సౌండ్ వస్తుంది, ఆకుండా ఒక ఉద్యమంలాగా వరుసగా సినిమాలు చేస్తున్నారు. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. నిర్మాత మనకి ఎప్పుడు దేవుడు లాంటి వాడు కాబట్టి ఫస్ట్ టైం కొత్తగా ఉంటుందేమో, ఆయన్ని ఎంకరేజ్ చేయడం కోసం, ఆయనకి కొత్తగా చెప్పుకోవడం కోసం ఈ సినిమాకి సంబంధించి టెక్నీషియన్స్ ఆర్టిస్టుల తరఫున ఒక చిన్న సత్కారం చేద్దాం అనుకుంటాం. లక్ష్మణ్ ప్లీజ్ ఎంకరేజ్. నాకు అనిపించిందండి ఒక సినిమాని తీస్తే అందరూ బాగుంటాం కదా, ఎంకరేజ్ చేయడం కోసం అంతే. చేస్తే బాగుంటుందని చెప్పేసి అనుకున్నాం. మరి తను స్టార్టింగ్లో ఒప్పుకోలేదు, బట్ అయినా ఈ సినిమాలో
నేను బాగా ఫోర్స్ చేసి ఏంటంటే వాళ్ళ మదర్ తోటి ఒప్పించడం జరిగింది. ఈ సినిమాలో మనారా చోప్రా ఇందులో చేయడానికి కారణం పూర్తిగా ఏంటంటే వాళ్ళ మదర్ కామినీ చోప్రా గారు. ఎందుకంటే తనకు చెప్పి మనారా చోప్రా కోపమై చేయించడం జరిగింది. అంటే బుజ్జగిని చేపించలేదు, ఈ సినిమా చేస్తే బాగుంటుంది తప్పకుండా, ఏంటంటే ఇలాంటి మంచి క్యారెక్టర్, ఎందుకంటే నీకు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఉన్నటువంటి క్యారెక్టర్స్ సినిమాలో దొరకడం చాలా కష్టం. చాలా దగ్గర ఏంటంటే ఆర్టిస్టులని కేవలం ఒక షో పీస్గానే చూపెడతారు, బట్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఉన్నటువంటి చాలా తక్కువ. కాబట్టి మరి ఈ క్యారెక్టర్ చేయాలని చెప్పేసి మరి మనారా చోప్రా గురించి వాళ్ళ మదర్తో మాట్లాడి ఒప్పించి, స్టార్టింగ్ డే నేను కూడా భయపడ్డా. ఫస్ట్ డే వచ్చిన తర్వాత ఏంటి అమ్మాయి చేస్తుందా లేదా ఈ పర్ఫార్మెన్స్ ఎందుకంటే బాగా పవర్ఫుల్ రోల్, అంటే ఒక నెగిటివ్ ఫిమేల్ లీడ్, అంటే దాదాపు ఏంటంటే లీడ్తో పాటు సమానంగా నెగిటివ్ ఫిమేల్ లీడ్ అంటే దాదాపుగా పోటీతత్వంతో హీరోకి విలన్కి ఏ విధంగా ఉంటుందో ఆ విధమైనటువంటి ఒక ఫిమేల్ లీడ్ క్యారెక్టర్ చేసేటప్పుడు దాదాపు ఏంటంటే అందులో నెగిటివ్ అన్నప్పుడు బాగా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ అయి ఉంటుంది. మరి ఆ పర్ఫార్మెన్స్ చేసి చూపెడితేనే మరి బాగుంటుంది, లేకపోతే కష్టమని నేను కూడా భయపడ్డాను. మరి ఒక సీన్ నేను చెప్తాను. ఓ రోజు సాంగ్లో రాధాబాయి సాంగ్ అనుకుంటా ఫైనల్, ఆ రోజు 2 డబల్ కాల్ షీట్ చేశాం 6 o'clock నుండి 2 o'clock వరకు. 2:30 అయినప్పటికీ కూడా ఆమెలో ఎక్కడ ఎనర్జీ తగ్గకుండా ఇంకా చేద్దాం సార్, మళ్ళీ రేపెందుకు ఇవాళే చేద్దామని ఆ విధంగా చేసింది. రియల్లీ థ్యాంక్ యూ మనారా, स्पेशली आपके मदर को बोलना थैंक यू बोल के, बिकॉज ये गाना बहुत अच्छा, और मैंने जितना आपको बताया उससे भी ज़्यादा आपको इसमें परफॉर्मेंस स्क्रीन स्पेस स्कोप दिया है, और आप भी बहुत अच्छे किए. और अभी मनारा चोपड़ा बात करेंगे. ఫ్రమ్ హైదరాబాద్. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఈరోజు హైదరాబాద్ వస్తున్నాను. నాకు హైదరాబాద్ వచ్చాను, చాలా హ్యాపీగా ఉంది. బాగున్నారా ఎవ్రీవన్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్ and all your support in Big Boss, and making me a winner, making me the runner up there. I never thought कि मैं इतना end तक रहूँगी, but इतना सारा प्यार मुझे हैदराबाद से भी मिला, and I was so overwhelmed बाहर आके. तो मुझे धन्यवाद आप सबको करना था, बट आई थिंक ये आज एक राइट मोमेंट है जहाँ मैं आप सबको धन्यवाद कर पाऊँगी. एंड दिल से जितनी भी दुआ, जितना भी प्यार ना आप सब ने बल्कि आपकी पूरी फैमिलीज़ ने दिया है, जो मुझे सोशल मीडिया पे दिखता है, is beyond and is magical. Thank you so much. मुझे नहीं पता था मेरी लाइफ ऐसे चेंज हो जाएगी. And now another feather on the cap is Tirugabhadra Swami. The film is a hit, and हमारे प्रोड्यूसर सर शिव सर ने मुझे बताया कि स्क्रीन्स भी इंक्रीज हुए हैं. सो आई एम वेरी 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 हैप्पी फॉर इट. मैं पहले आना चाहती थी, बट आई वाज शूटिंग इन मॉरिशस, सो आई कुडंट. बट अब मैं आ गई बिकॉज आई थिंक ये आप सबका, तेलुगु ऑडियंस का, पूरे हैदराबाद का, पूरे निज़ाम का, पूरा आंध्रा का, पूरे साउथ इंडिया का प्यार है, जिससे मुझे पूरे नेशनल स्टार बनाया. और आपको धन्यवाद करने में कैसे नहीं आती. एंड ऑल्सो टू द कंप्लीट कास्ट एंड क्रू. इस फिल्म की बात करूँ तो पहली बार मैं एक नेगेटिव लीड कर रही थी, एंड एज एन एक्टर आई थिंक एक एक्टर इतना सेंसिटिव होता है और इतना ओवर थिंकर होता है, और मुझ जैसा तो ज़्यादा ही होता है, कि मैं एक्चुअली सोच रही थी कि मैं नेगेटिव लीड करूँगी तो कैसा होगा. मन में, दिल में तो था कि करना है, बट आई थिंक जब मैंने ये गाना सुना तो मुझे बहुत अच्छा लगा. एंड आई थिंक तेलुगु फिल्म इंडस्ट्री में अभी मैं मोस्टली यू आर एक्टिंग विद अ को स्टार और यू आर डांसिंग विद अ को स्टार. पहली बार मुझे इंडिविजुअल डांस करने का मौका मिल रहा था. सो आई थिंक दैट वाज वन अपॉर्चुनिटी. फिर भी मैं ओवर थिंकर तो हूँ ही, बट आई थिंक शिव सर ने और मेरी मम्मी ने मुझे मनाया. एंड देन रवि सर नरेटेड मी द स्टोरी. एंड मैं सेट पे सिर्फ चुप बैठती थी, एंड आई यूज्ड टू एम्बाइब द कैरेक्टर, क्योंकि मुझे था कम टाइम का कैरेक्टर है, बट इसको आप लॉन्गेटिविटी में कैसे दिखा सकते हो. सो आई थिंक थैंक यू सो मच सर फॉर द अपॉर्चुनिटी. एंड इतना ब्यूटिफुली इस कैरेक्टर का ग्राफ किया है, इसका सॉन्ग, मुझे इतने सारे DMs आए हैं. सो आई थिंक दैट रियली मेड माई डे. एंड फर्स्ट ऑफ ऑल शिव सर, थैंक यू सो मच सर फॉर द अपॉर्चुनिटी. आई होप दिस इज़ द बिगनिंग, और हम बहुत सारा काम करें इंडस्ट्री में.
to Raj. Raj, he's an immensely, he's a laughter-roid on the set. और हम हंसते रहते थे whenever we used to get an opportunity. कोई भी joke हो तो बस crack करने के लिए he is there. Manvi is there. She is looking innocently beautiful in the film, and I always feel that woman power is something which we all need to recognize more in the film industry, and you have new talent right there, and she's looking so gorgeous on screen. I think मैं तो अपनी first film में थोड़ा ऐसे रहती थी ऐसे ऐसे, but she looks so confident, so hats off to you. To Ravi sir, thank you sir for the opportunity, and you made me a Radha Bhai जिसके चर्चे all over India हो रहे थे, मतलब बिग बॉस तक भी गए. But thank you so much, sir. Sir is like a brother, sir is like a family member, is like a father figure to me. So thank you, sir, for the opportunity. And I'm blessed to have a wonderful team. I wish all of you all the best. And also to our DOP, sir. Yes, also to our DOP sir, जिन्होंने इतनी beautifully हम सबको frame में दिखाया from frame to frame, and of course ये राधा भाई का character बिल्कुल complete नहीं होता अगर हमारे wonderful music director sir नहीं होते. Thank you so much sir for giving me a killer song. अभी तो यही गाना चलने वाला है हर award में. I think I'm going to be performing on this song, and I just loved it so much. Thank you for the complete team. It's a blessing to be here in between all you wonderful people. And I look forward to work more in the Telugu film industry, because I think apne roots kabhi nahi bhulne chahiye, and Telugu in the film industry is definitely a home for me. Thank you for all the love and appreciation always. Thank you. ఫైనల్గా నేను మాట్లాడతాను. Guys, I want to say this was also one of my main reasons to do a film, because मैंने दिल्ली में बहुत theatre करा हुआ है in my college time, and I think if we talk about the master and the master in theatre is Makran Deshpande sir. And when I got to know that I will be getting an opportunity to be sharing the screen space with him, I was immensely honored, and I think I was way more honored when sir appreciated me and loved my performance फिल्म में, और वो मुझे सिखाते थे कि मनारा इस सीन को तुम ऐसे कर सकती हो. एंड आई थिंक मैं फर्स्ट टाइम जब सेट पे आई, he literally, because he's such a wonderful artist and a wonderful teacher, that he figured out all my inhibitions which I might have for this character. और उन्होंने मुझे एक बात समझाई, एंड आई थिंक आफ्टर दैट क्विक चैट ऑफ दैट 15 मिनट्स, आई थिंक मेरा ग्राफ जो था वो राधा भाई का मैं हर दिन अपने सेट पे दिखती थी, वो ग्रो ही हो रहा था. एंड आई हैड दिस परफेक्ट, कहते हैं ना कि एक्टर टू एक्टर जो एक एक्सचेंज ऑफ डायलॉग्स और एक्सचेंज ऑफ सीन होता है, आई लर्न सो मच विद हिम थ्रू हिम, एंड आई होप वो आज होते हैं यहाँ पे, तो आई वुड हैव रियली लव्ड इट. बट थैंक यू मकरन सर for appreciating me and loving my work, sir. Thank you wherever you are. Manara really respects you a lot, and I look forward to work more with you. Thank you, sir.